వాయిదా తీర్మానాల మీద చర్చ జరపాలని వైసీపీ కాదు క్వశ్చన్ అవర్ తర్వాత అని స్పీకర్ కాదు 0 అవర్ తర్వాత అని అధికార పక్షం సభలో ఏం జరుగుతుందో ఒకసారి లైవ్ లో చూద్దాం. ఏదైతే ప్రభుత్వం 75 కోట్ల రూపాయల్ని ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలు 50 యూనిట్ల వరకు కాల్చుకుంటే వాళ్ళకి ఉచితంగా కాల్చుకునే అవకాశం ఉంది, కరెంటును వినియోగించుకునే అవకాశం ఉంది. దాని ద్వారా రాష్ట్రం 75 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది అన్నటువంటి ఆ మాటను ఆ రోజు మొట్టమొదటిగా ప్రతిపక్ష నాయకుడు ముష్టిగా పోల్చాడు అధ్యక్ష. ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మంత్రుల గురించి మాట్లాడుతున్నారు. మంత్రులు కనుక వాళ్ళు తిరిగి వాళ్ళు ప్రతి విమర్శ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఛాలెంజ్లు విసురుతున్నారు అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో స్పీకర్ గారిని ఇప్పుడు కూడా స్పీకర్ గారిని అనేక అసత్యమైనటువంటి ఆరోపణలతో స్పీకర్ గారిని దూషిస్తున్నారు. స్పీకర్ గారిని దూషించే సందర్భాల్లో స్పీకర్ గారి మీద అభియోగాలు మోపే సందర్భాల్లో సభ్యులుగా మేమందరం మీ రిస్కులోకి రావాలి అధ్యక్ష. మీరు మాకు ఇవ్వాలి అధ్యక్ష అనేక సందర్భాల్లో మాకు. ఎందుకంటే స్పీకర్ గారిని వ్యక్తిగతంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఏదైతే అప్రతిష్టపాలు చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో వస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష సభ్యులు ఉన్నారో అలాంటి సందర్భాల్లో మిమ్మల్ని సేవ్ చేసుకోవాల్సినటువంటి కాపాడవలసినటువంటి బాధ్యత మాది అధ్యక్ష. అంచేత దయచేసి వాళ్ళు మీకు మనవి చేస్తా ఉన్నా ఒక పథకం ప్రకారంగా ఈ హౌస్ ని జరగనివ్వకూడదు. ఈ హౌస్ లో ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఈ కార్యక్రమాలు జరగకూడదని కనీసం క్వశ్చన్ అవర్ కూడా జరగడం లేదు అధ్యక్ష. ఇది మాకు చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ క్వశ్చన్ వేసినటువంటి సభ్యుడే మీ దగ్గర పోడియం దగ్గర నిలబడి ఉన్నారు అధ్యక్ష. క్వశ్చన్ వేసినటువంటి సభ్యుడే మీ దగ్గర ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సభలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలను చూస్తున్నటువంటి అనేక మంది విజ్ఞులు, అనేక మంది మేధావులు, అనేక మంది మీడియా ప్రతినిధులు బయట చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి నేను సవినంగా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా. ప్రతిపక్ష సభ్యుడు కూర్చున్నాడు, సభ్యులు ఒక క్వశ్చన్ వేశారు. ఆ వేసినటువంటి క్వశ్చన్ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి సభ్యుడే క్వశ్చన్ వేశాడు. మళ్ళీ వాళ్లే మీ దగ్గరకు వచ్చి ఈ సభను నిర్వహించకుండా అడ్డు వస్తున్నారన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మేధావులు దీన్ని గమనించాలి, జర్నలిస్టులు గమనించాలి, మీడియా ప్రతినిధులు గమనించాలి, ప్రజాస్వామ్యవాదులు గమనించాలి అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి భయానకమైనటువంటి అవసరమైతే మాట్లాడేవాళ్ళు కానీ ఈ సభలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు కొట్టడానికి కూడా వెనుకాడినటువంటి పరిస్థితులు వచ్చాయి అధ్యక్ష. మీరు చూశారు మొన్న మా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మానసికంగా అతను హింసించడమే కాకుండా ఫిజికల్ గా ఆయన మీద దౌర్జన్యంగా వచ్చినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అధ్యక్ష. మాకు భయం వేస్తుంది. ఏ క్షణంలో మీ మీద ఏ రకమైనటువంటి ప్రయోగాలు వీళ్ళు చేస్తారో వీళ్ళు మాకు భయం వేస్తా ఉంది అధ్యక్ష. దయచేసి ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి పరిస్థితులు అధ్యక్ష. మేము కేవలం నామినేట్ చేయబడినటువంటి వాళ్ళకి మానవత్వం గురించి మాట్లాడతాం అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం అన్నటువంటి లక్ష్యం ఆయనలో ఉంది అధ్యక్ష. ఒక్కటి మానవత్వం అధ్యక్ష. మానవత్వం గురించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల 16 లక్షలు 22 లక్షల మంది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అగ్నిగోళ్లు బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద దయాదౌర్జయంతో అయ్యా ఈ ఉద్యమం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఎవరైతే ప్రాణాలు కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తారన్నాడు అధ్యక్ష. ఇవాళ ఈ దేశ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రైవేట్ కంపెనీలు నమ్ముకుని డబ్బులు పణంగా పెట్టినటువంటి ఎవరికైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు కోల్పోయినటువంటి ఆర్థిక వనరులు తిరిగి ఇస్తారన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ లో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అధ్యక్ష. ఆయనకు మానవత్వం గురించి మాట్లాడతాడు అధ్యక్ష. ఎక్కడిది అధ్యక్ష ఆయనకు మానవత్వం? ఏ మానవత్వాన్ని విలువలు తెలుసు అధ్యక్ష. ఒక కంపేషన్ పశ్చాత్తాపం అనే మాట ఎరిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు అధ్యక్షుడు అన్న ఈ అధ్యక్షుడు చివరికి ఒక ఉదాహరణ చెప్పాలి అధ్యక్ష. గాలి జనార్దన్ రెడ్డి అని ఓ పెద్ద మనిషి ఉన్నాడు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వీళ్ళ తండ్రిని నా తండ్రిని పోల్చుకుని బతికేవాడు అధ్యక్ష. ఆయన అన్నాడు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి నేను అన్నదమ్ములమని అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ఒకసారి అర్థమైనటువంటి సంపాదన ద్వారా పట్టుబడి
జైలుకు వెళ్తున్నటువంటి సందర్భంలో బెంగళూరులో ఈ నడిగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఉన్న జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని తండ్రిగా సంబోధించేవాడు, నిన్ను తమ్ముడు అని పిలిచేవాడు, అలాంటి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేశాడంటే ఆ గాలి జనార్దన్ రెడ్డి అవడో నాకు తెలవదన్నాడు అధ్యక్ష. ఇది అధ్యక్ష ఆయన మానవత్వం, ఇది అధ్యక్ష ఆయన యొక్క ఉదాహరణ. అయ్యా బాధితులారా, అగ్రిగోల్డ్ బాధితున్నారా, మీకు రెండు చేతి ఈ సభ నమస్కరిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం నమ్మకండి, ఎవరినైనా నమ్మండి, ఈ జగన్మోహన్ నమ్మకండి. నేను ఎవరో వ్యక్తిని చూశాను అధ్యక్ష, ఎర్ర కండం వేసుకుని ఏదో పెళ్లిలోని ఎక్కడైనా తీర్థాల్లోని ఎక్కడైనా బయలుదేరిన సందర్భాల్లోని కావులించుకున్నారు అధ్యక్ష. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక ఎర్ర కండం వేసుకున్నాడు అధ్యక్ష. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను బాధితులను నిరాహార దీక్ష చేస్తున్న చోటుకి వెళ్ళి ఇతను వెళ్ళడంతో ఆ ఎర్ర కండం వేసుకున్న తత్వసి ఎలాగో కావులించుకోగలిగామయ్యా. 16 మాసాలు జైల్లో ఉండి ఆర్థిక న్యాయవాదులతో ఆర్థిక ఉగ్రవాదిగా 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి ఆ ఎర్ర కండం వేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎలా కావులించుకోలేదు అధ్యక్ష. నాకు అర్థం కాదు అధ్యక్ష. ఎక్కడ ఇంక మానవత్వం, ఎక్కడుంటే ఇంక మానవత్వం, ఎక్కడుంటే పశ్చాత్తాపం. ఈ ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఎంత కాలం ఈ శాసనసభలు ఈ రకంగా ఎక్కడయ్యా ఇంక మానవత్వం. 33,000 ఎకరాలు ఇచ్చారయ్యా మనం కూర్చున్నటువంటి రైతులు. ఈ కూర్చుని మన చట్టాలు శాసనాలు చేస్తున్నటువంటి ఈ భూమి ఇచ్చినటువంటి రైతులు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రండి, మేము భూమి ఇచ్చాం, చక్కటి భవనాలు కట్టుకున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పరిపాలన సాగించండి. ఇదిగో గృహప్రవేశం రోజుని మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు, భోజనానికి పిలిస్తే అయ్యా ఈ భూమి ఇచ్చినటువంటి రైతులు భోజనానికి పిలుస్తారు అన్నటువంటి ఈ వ్యక్తి దగ్గర మానవత్వం ఎక్కడుంది? మానవత్వం గురించి మాట్లాడటం నేను ఎక్కడ అర్హత? ఇలాంటి గొప్ప అప్రజాస్వామ్యం అది నియంతృత్వ ధోరణి. ఏదో దేశాల్లో చదివేవాళ్ళు చాలా మంది వాళ్ళ పేర్లు అనవసరం కానీ ప్రపంచ దేశాల్లో చాలా మంది నియంత్ర భావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎలా మరణించారో, ఎలా వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోయారో మనం చూసాం అధ్యక్ష. ఈయనకు మానవత్వం అధ్యక్ష. కన్న తల్లిని అది ఎప్పుడు మేము చూడలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారితో 14 సంవత్సరాలు కలిసి రాజకీయం చేశారు అధ్యక్ష. ఆమెను ఎప్పుడూ చూడలేదు అధ్యక్ష. ఈ మానవత్వం లేని మనిషిని, చెల్లిని, తల్లిని కూడా నడి బజార్లోకి తీసుకొచ్చి మానవత్వ విలువల్ని సమాజం చేసినటువంటి ఈయనకు మానవత్వం ఎక్కలేదు అధ్యక్ష. ఎక్కడి మానవత్వం? దయచేసి నిత్యులైనటువంటి మీరందరూ ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, మీరందరూ ఆలోచించండి. బాధ్యతలు ఇంకా నిరహార్దీక్షలు ఉన్నారు, బాధాతతో హృదయాలతో ఉన్నారు. ఒక పెద్ద మనిషి మాట్లాడతారు అధ్యక్ష, ఒక పెద్ద మనిషి మేధావుల ముసుగులో తలను ఎత్తుకుపోయి గడ్డం పెంచి మేధావి ముసుగు అంటాడట. అగ్రిగోల్డ్ దగ్గర రోజునే సవాళ్ళు ఏంటంటాడు. ఎవరిచ్చారా అధ్యక్ష? అయ్యా అధ్యక్ష, అగ్రిగోల్డ్ బాధితులారా, మీకు మనవి చేస్తా ఉన్నా, మీ సమస్యను పక్కదోవ పట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ సమస్యకి అపహాస్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడేదో అది తీర్మానం పెట్టానన్నాడు, తీర్మానం పెట్టలేదు. అగ్రిగోల్డ్ గురించి ప్రత్యేక హోదా గురించి పెట్టాను నేను తీర్మానం పెట్టి. అగ్రిగోల్డ్ బాధితులారా, మీ మైక్ ద్వారా, ఈ సభ ద్వారా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి వారి పార్టీని నమ్మకండి. అది దగా పార్టీ, అది మోస పార్టీ, మానవత్వ లక్షణాలు లేనటువంటి పార్టీ, మానవ సంబంధాలు తెలియనటువంటి పార్టీ, ఒక నియత్తతో ఉన్నటువంటి పార్టీ. బాధితులారా, మీకు న్యాయం జరగాలంటే ఈ శాసనసభ, ఈ శాసనసభ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన ద్వారానే మీకు న్యాయం జరుగుద్ది. మీకు మనవి చేస్తా ఉన్నా, తప్పకుండా బాధితులందరినీ ఇప్పటికే 5 లక్షల రూపాయలు 17 మందిలో 10 మంది సుమారుని అరెస్ట్ చేశారు 2 సంవత్సరాల కాలం. కోర్టు డైరెక్షన్ నడుస్తాం, కోర్టు ఏం చెప్పి చేయాలి. కోర్టును కూడా అందులైతే కొన్ని సందర్భాల్లో మేము కోర్టుతో కూడా మాట్లాడి, న్యాయస్థానంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను ఎలా పరిష్కరించారని ఆయన పదే ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని ఈ మైక్ ద్వారా, మా స్పీకర్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకి సవినీయంగా సీనియర్ శాసనసభ్యుడిగా నేను మీకు మనవి చేస్తాను.
అధ్యక్ష మీ రిస్క్ లో మేము రావాలి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, మీ అబ్బాయిల్ని, మీ కోడల్ని మేము సహించాం అధ్యక్ష. మంత్రులు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి ఏదైనా అభియోగాలు వస్తే వాళ్ళు మాట్లాడతారు. మీ మీద అభియోగం వేసినప్పుడు మేము అధ్యక్ష మా గుండెలు తాగుతారుతున్నాయి, వేడెక్కిపోతూ ఉన్నాం. ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మా రిస్కులు కావాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి. మీరు అనేక మంది విద్యావంతులు ఉన్నారు, ఇక్కడ మేధావు వర్గాలకు చెందినటువంటి యువకులు ఉన్నారు, ఎంతో మంది కొత్త కొత్తలు ఆడిపోతా ఉన్నారు. ఏంటి దౌర్జన్యం, ఏంటి అగాయిచ్చారేంటి, ఈ దారుణాలేంటి, ఏంటిది పోడియం దగ్గర ప్రతిరోజు సహించలేకపోతా ఉంది వీళ్ళ సమాజం. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. అగ్నిగోల్డ్ బాధితులకు నిజమైనటువంటి న్యాయం, వారికి రక్షణ కావాలన్నప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్పుద్ది. నమ్మండి ప్రభుత్వాన్ని, మీ అవసరం తీర్చుకోండి. మీకు న్యాయం జరిగే వరకు ముఖ్యమంత్రి గారితో మీరు పోరాడండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి రండి. మీకు న్యాయం, ధర్మం ఇక్కడ లభిస్తుందన్నటువంటి మాట మీ ద్వారా అగ్నిగోల్డ్ బాధితులకు తెలియజేస్తూ మీ సెలవు. విష్ణుకుమార్ రాజు గారు అధ్యక్ష, కూర్చోండి. అధ్యక్ష, కూర్చోండి, సభ నడవనియండి. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గారు అధ్యక్ష చాలా సుదీర్ఘంగా వారి బాధ అంతా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ నాకు ఒకటైతే అర్థం కాలేదు అధ్యక్ష, ప్రతిరోజు ఈ విధమైన పద్ధతి ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. మనకి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధానము ఓన్లీ మన క్వశ్చన్ అవర్ అధ్యక్ష. ఈ క్వశ్చన్స్ రావటమే ఒక అదృష్టం అధ్యక్ష. దాంట్లో కూడా ఈ రోజు ఈ క్వశ్చన్ వేసింది ప్రతిపక్ష సభ్యులు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులు వేసిన క్వశ్చన్ కి ప్రభుత్వం దగ్గర నుంచి రిప్లై వస్తుంది అధ్యక్ష. అటువంటి సిచ్యువేషన్ లో కూడా వీరు వచ్చి ఆ క్వశ్చన్స్ కూడా పాడు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని మనం పరిష్కరించడం గురించి ఈ క్వశ్చన్ అవరే ఉంది అధ్యక్ష. ఈ క్వశ్చన్ అవర్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఈ క్వశ్చన్ అవర్ తర్వాత మనం చేసుకోవచ్చు, ఏదైనా ఇష్యూ ఉంటే. క్వశ్చన్ అవర్నే ఆపేస్తే మళ్ళీ ఆల్ క్వశ్చన్స్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్ అని వచ్చిన తర్వాత మన ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లే విధానం మరి ఇంకా మనకి కంప్లీట్ గా పోయే విధంగా ఉంది అధ్యక్ష. సో దయచేసి గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సభ్యుల్ని వెనక్కి పిలిపించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. లేకపోతే రోజు ఈ విధమైన పద్ధతి ప్రజల దృష్టిలో కూడా ప్రతిపక్షం పరువు కూడా పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అది కూడా ఈ సభ్యులు అర్థం చేసుకోవాలి. వాళ్ళు పరువు పోతే పోయింది, కానీ ప్రతిపక్షం పరువు పోయినా వాళ్ళు పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ప్రజల సమస్యలు మాత్రం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ఉంది అధ్యక్ష. ఆ అవకాశం పోయే సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మీరు తగిన చర్య వీళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరూ కూడా మన రాష్ట్ర శ్రేయస్సు గురించి మనం పాటుపడుతున్నాం అధ్యక్ష. ప్రజలు ఎంతో విశ్వాసంతో మనల్ని గెలిపించడం జరిగింది అధ్యక్ష. అటువంటి సిచ్యువేషన్ లో మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే సమయంలో ఈ విధమైన పద్ధతి మంచిది కాదు అధ్యక్ష. నిన్న ఏదైతే అగ్రిగోల్డ్ గురించి సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చారో దాంట్లో కూడా అధ్యక్ష క్లియర్ గా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఎవరైతే ఆత్మహత్య